నాకు తెలిసిన వరకు కరెక్ట్ పాయింట్ చెప్తా, బట్ అందులో వచ్చిన ఇంకో పాయింట్ కూడా చెప్తా. ఇది ఒక నర్వ్ సెల్ అనుకుందాం, ఇది ఒక నర్వ్ సెల్ అనుకుందాం, 2 నర్వ్ సెల్స్ అనుకుందాం. ఈ నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్ ఏవైతే ఉన్నాయో రూట్ లైక్ స్ట్రక్చర్స్, అండ్ ఈ యొక్క నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా కనెక్ట్ అయిపోతాయి. అంటే ఈ రెండింటికి కూడా కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా రెండు నర్వ్ సెల్స్. సో ఇట్లా నర్వ్ సెల్స్ అన్ని కూడా ఒకదానికొకటి ఎట్లా కనెక్ట్ అవుతాయి అని అంటుండు, డెండ్రైట్స్. అంటే ఒక నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్ ఇంకో నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్ తోని కనెక్ట్ అయిపోతుంది అని అంటుండు. ఏ పోర్షన్ లో అయితే రెండు కనెక్ట్ అవుతాయో వాటిని సినాప్స్ అని అంటాం. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ సినాప్స్. ఓకేనా? బట్ ఇది కాకుండా నాకు తెలిసిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్ అనేది వేరే నర్వ్ సెల్ యొక్క యాక్సన్ ఉంది కదా, దీనికి కనెక్ట్ అవుతాయి అనమాట. ఆ కనెక్టింగ్ పోర్షన్ ని సినాప్స్ అంటాం. సో మీరు ఏదైనా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. One nerve cell of dendrite is connected to the